హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఒక హెల్దీ రెసిపీ అయితే చక్కగా ఇలా రైస్తో ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లల లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో దీన్ని ప్రిపేర్ చేయడం కోసం నేను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక అరగుప్పుడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలి అంటే మీకు ఏది నచ్చితే అది అయితే కొత్తిమీర కానీ పుదీనా కానీ దానిని క్వాంటిటీ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. తినే స్పైసెస్ని బట్టి మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి 3 దాకా అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత ఒక చిన్న అల్లం ముక్కనైతే ఈ విధంగా నీట్గా కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనికి కొన్ని అంటే 2-3 టేబుల్ స్పూన్ దాకా వాటర్ తీసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఈ నెయ్యి ప్లేస్లో కావాలి అంటే ఆయిల్ కూడా తీసుకోవచ్చు. బట్ నెయ్యితో తీసుకుంటే హెల్తీగా తినేసేయచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఆ తర్వాత 4 లవంగ మొగ్గలు, 2 ఇలాచి, ఆ తర్వాత 4 మిరియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని దోరగా వేయించేసేసుకుని ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీనిలో ఉన్న వాటర్ క్వాంటిటీ మొత్తం ఇనికిపోయి ఆ తర్వాత ఆయిల్ పైకి తేలుతూ వస్తున్నంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ విధంగా వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనికి టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను దీని ఫ్లేవర్ మంచిగా తెలియాలి అంటే కొంచెం కొత్తిమీర, పుదీనాని ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసి వేసేసుకున్నాను అనమాట. ఇది ఒకసారి మొత్తం కలిపేసేసుకోండి. ఆ తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ను కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి ఇలా కలిపేసేసుకోండి. ఆయిల్ పైకి తేలేంత వరకు అప్పటిదాకా అయితే ఫ్రై చేయాలండి. డెఫినెట్లీగా అయితే చాలా ఈజీ ప్రాసెస్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఉడికించుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. రైస్ని ముందుగానే ఉడికించేసేసుకోవాలండి. ఆ తర్వాత ముందుగా నేను పుదీనా వేసా కదా, ఇప్పుడైతే కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకుని ఒకసారి అయితే కలుపుకుంటున్నాను అనమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫైనల్లీ లాస్ట్లో అయితే నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. బట్ మీ దగ్గర లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు, ఉంటే కనుక వేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు ఉడికించుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకుంటున్నాను. నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కాకపోతే రైస్ పొడిపొడిలాడుతూ రావాలి అంటే కనుక రైస్ ఉడికేటప్పుడు ఒక అరచక్క నిమ్మరసాన్ని కానీ లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కానీ వేసుకున్నట్లయితే రైస్ చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుందండి. ఇలా రైస్ ఐటమ్స్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే కలిపేసేసుకోండి. ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదని చెక్ చేసుకుని కావాలి అంటే ఎక్కువ తక్కువగా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చక్కగా ఒకసారి ఇదంతా కలిపేసేసి పిల్లలకి హడావిడి లేకుండా పొద్దున్నే ఎంత లేట్గా లేసినా సరే ఇలా చక్కగా రైస్ ఐటమ్స్ ఈజీగా ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్కి ఇచ్చేసామంటే హ్యాపీగా తినేస్తారనమాట. సో డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.